ఇరిగేషన్ శ్వేతపత్రం మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఎట్లయితే ప్రజెంట్ చేసినరో అదేవిధంగా మాకు కూడా అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా 10 సంవత్సరంలో గత కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ ఆలోచనతో చేసింది, ఏ ఉద్దేశంతో చేసిందని చెప్పేసి మీకు ఖచ్చితంగా ప్రజెంట్ చేసి మిమ్మల్ని ఒప్పించి మెప్పించేవాళ్ళం. ఒక లెవెల్ ఫీల్డ్ అని ఉన్నట్లయితే ఉండేది, దాని ద్వారా రాష్ట్రానికి ఉపయోగం జరిగేది. మీ అందరికీ వీళ్ళందరూ కూడా ఏదో బాగా నష్టం జరిగిందని చెప్పేసే మీరు ఒక పార్షన్ చెప్పారు, మీ ప్రెజెంటేషన్లో ఒక పార్షన్ చెప్పారు అధ్యక్ష. రెండో పార్షన్ చెప్పడానికి వినడానికి సిద్ధంగా లేరు. ఆ రెండో పార్షన్ వల్ల వచ్చే లాభాలేంటి అనేది కూడా ఖచ్చితంగా తెలిసినట్లయితే ఇప్పటికైనా మీరు భవిష్యత్తులో కూడా మీకు రాజకీయంగా కక్ష లేకపోతే అది ఉన్నట్లయితే బయట తిట్టుకోవచ్చు, లేకపోతే ఎలక్షన్ వరకు పోవచ్చు. కానీ మళ్ళా 5 సంవత్సరాలు కావాల్సిన ప్రాజెక్టులను మీరు ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో, ఈ 5 సంవత్సరంలో మిగతా ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో, గత ప్రభుత్వం అనుకున్న ఈ ప్రాజెక్టులో పెట్టిన డబ్బు వృధా కాకుండా ఉండాలంటే, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని ఓపెన్ మైండ్తో మీరు ఇంటే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత అప్రిషియేట్ చేస్తారని చెప్పేసి నా నమ్మకం. ఖచ్చితంగా రెండో అంశం మీరు తద్వారా రెండో అంశం నేను అభిప్రాయం చెప్తున్నామండి, మీరు టేకప్ చేయకండి. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. రెండో అంశం, ఒకవేళ గత ప్రభుత్వం ఎక్కడన్నా తప్పిదం చేసిందని చెప్పేసి భావిస్తే మీరు ఏ ఏజెన్సీ కానీ, సెంట్రల్ ఏజెన్సీ కానీ, స్టేట్ ఏజెన్సీ కానీ, మీ యొక్క వివిధ ఏజెన్సీలలో ఖచ్చితంగా మీరుండి చర్య తీసుకోమని చెప్పేసి ఇంతకుముందే పెద్దలు హరీష్ రావు గారు చెప్పాను. నాకు ఇందులో పరిమితమైన జ్ఞానము యాక్చువల్గా ఉన్నది. నేను గత 9.5 సంవత్సరాల్లో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో వివిధ హోదాల్లో గవర్నమెంట్ విప్గా కానీ, లేక రైతు బంధు సమితి అధ్యక్షులు కానీ అనేక రివ్యూలలో మిగతా వాటిలు ఉన్నాయి కాబట్టి అనేక వాటిలలో కూడా నేను సైలెంట్ స్పెక్టేటర్గా ఉన్నా, సైలెంట్ లిజనర్గా ఉన్నారు కాబట్టి ఏనాడు కూడా ఈ రాష్ట్రానికి కృష్ణా కానీ గోదావరి జిల్లాల్లో నష్టం జరగాలని చెప్పేసి ఏనాడు ఒక్కరోజు ఆలోచించలే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఖచ్చితంగా ఒక్కొక్క దగ్గర కోర్టులో ఇలా వాదిస్తున్నప్పుడు ఆ కోర్టులో వాదించే దగ్గర కూడా ఖచ్చితంగా తన యొక్క ఆలోచన చెప్పి, ఆ ఆలోచన ఇవాళ ఒక ప్రాజెక్టు పర్మిషన్ రావట్లేదంటే ఆ పర్మిషన్ రాకపోవడానికి కారణం ఏందని చెప్పేసి అంటే దానిలో ఇంక్లూడ్ చేసి ఈవెన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ కూడా ఉంది కాబట్టి అది పెట్టి చెప్పి చాలాసార్లు కూడా స్టేని తీసుకురావాల్సి వచ్చింది. స్టే ఉంటే స్టేని లిఫ్ట్ చేసాల్సి వచ్చింది. అదేవిధంగా కృష్ణా వాటర్ మీద మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఏనాడు కూడా కృష్ణా వాటర్ ఇప్పటికి కూడా 299కి ఎవరు ఒప్పుకున్నది కాదు. ఎన్ బ్లాక్గా 811లో ఉన్నదాన్ని 50-50 అడిగినా ఖచ్చితంగా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో వస్తుందనే నమ్మకంతోనే ఇప్పటిదాకా ఎక్కడ ఒప్పుకున్నట్టు మీరు చెప్పినట్లయితే దానికి మనకు వేరే పర్యవసానం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మేము కొన్ని చెప్పలేని అంశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అవసరం అనుకున్నప్పుడు మీరు పిలిచినట్లయితే మా యొక్క హరీష్ రావు గారు కానీ మేము కానీ వచ్చినప్పుడు ఎందుకు ఆనాడు ఏ విధంగా కొన్ని చేయాల్సి వచ్చిన విషయాలు కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా, రాష్ట్ర ఇరిగేషన్కి ఉపయోగపడే విధంగా మీకు తెలియజేస్తామని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను బాగా వారి దగ్గర నుంచి స్ఫూర్తి పొందిన వారిని. 25 సంవత్సరాలుగా వారితో నాకు పరిచయం ఉన్నది. వారి యొక్క ప్రాంతంలోనే నేను కాలేజీ పెడుతుంటే మొట్టమొదటిసారి నా కాలేజీకి పర్మిషన్ ఇప్పించింది వారే. ఆనాటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి, అంటే ఒక సంస్థ అక్కడ వస్తుందంటే ఆ సంస్థ వల్ల కొంత ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో అది తన యొక్క ప్రత్యర్థి అయిన చంద్రరావు గారితో నేను పార్ట్నర్ ఉంటే కూడా నా ప్రాంతంలో ఒక సంస్థ రావాలి, సంస్థలో ఉద్యోగులు కానీ మిగతా వాళ్ళు ఉపయోగపడాలని చెప్పేసి ఒక పారదర్శకమైన మైండ్తో ఆ రోజు ఉండేవారు. కానీ ఈరోజు వారిని అడుగుతున్న ఖచ్చితంగా ఇవాళ ఈ మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా ఉన్న తర్వాత 25 సంవత్సరాలుగా తన యొక్క నియోజకవర్గం ఈనాడు తన భార్య రిప్రజెంట్ చేస్తున్న కోదాడలో ఇలా మోతే మండలానికి నీళ్లు 2018 తర్వాత ఎట్లా వస్తున్నాయి, మునగాల మండలం ఉన్న అనేక గ్రామాలకు ఎట్లా వస్తున్నాయి, నడిగూడెం మండలానికి ఎట్లా వస్తున్నాయి. తన హుజూర్ నగర్ పక్కనే ఉన్న పెన్పాడ్ నుంచి వెళ్ళి కూలీలు వచ్చి మీ దగ్గర పనిచేసే వాళ్ళు కదా, ఇవాళ వాళ్ళు కూలీలు రైతులుగా అయిపోయి మొత్తం కూడా ఇవాళ అందరూ నిటారుగా నిలబడి ఉన్నది మీ అందరికీ అవపడట్లేదా?
మీ జిల్లా సూర్యాపేట కానీ తుంగతుర్తి కానీ, నా జిల్లా జనగాం ఉన్న పాలకుర్తి ప్రాంతంలో డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఇక్కడే ఉన్నారు. వారు రిప్రజెంట్ చేస్తున్న డోర్నకల్ కానీ మహబాద్ కానీ ఉమ్మడి జిల్లాలో అన్నిట్లో కూడా 2000 కోట్లు పెట్టి ఎస్ఆర్ఎస్పి రెండో దశలో ఉన్న దానిలో 2018 తర్వాత నీళ్ళు వస్తుంది. వాస్తవం కాదా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? కాళేశ్వరంలో జంక్షన్ అయిన మిడ్ మానేరు, ఆ తర్వాత లోయర్ మానేరు నుంచి వెళ్ళి ఈవెన్ లోయర్ మానేరు కింద ఉన్న ఇమ్మీడియట్ హుజురాబాద్ ఉంటే హుజురాబాద్కు టేలెండ్ కూడా నీళ్ళు ఎప్పుడు వస్తున్నాయి అధ్యక్ష? ఈ రోజున వస్తున్నాయి మొత్తం కూడా ఈ అన్ని నియోజకవర్గాలు కూడా. కాబట్టి ఇవాళ ఊరికేనే అబద్ధం ఏమి రాలే, ఒక 98,000 మాత్రమే వచ్చిందని చెప్పేసి శ్వేతపత్రంలో పెట్టింది. శ్వేతపత్రంలో పెట్టింది 98,000 అని చెప్పి మమ్మల్ని తిట్టడానికి పెట్టవచ్చు. కానీ కోదాళ్ళ కానీ హుజూర్నగర్ కానీ ఇక్కడి నుంచి ఎక్కడ దాకా వండినా 16 లక్షల స్టెబిలైజేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది. ఒకవేళ స్టెబిలైజేషన్ రానట్లయితే 2018 కంటే ముందు ఎందుకు రాలే? దయచేసి ఇది మీరు ఓపెన్ మైండ్తో ఆలోచించండి. పండిన పంటల అధ్యక్ష 2014లో మన యొక్క ఉత్పత్తులు 95 లక్షలు ఉంటే 2023లో 3,45,00,000 అయింది. 2014లో ఆనాడు సాగు భూమి 1,31,00,000 ఉంటే ఇవాళ 2 పంటలు కలిసి అధ్యక్ష 2,40,00,000 అయింది 2023లో. 35 లక్షల్లో వరి పండేది ఉంటే 1,21,00,000 పండింది. అదేవిధంగా 74 లక్షల మెట్రిక్ టన్నులు ఆనాడు 39 లక్షలు అయింది. మనం తీసుకున్న వారు ఇవాళ ప్రొక్యూర్మెంట్ కూడా 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే మొన్న 141 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేసినాం. కాబట్టి అధ్యక్ష మేము ఈ ఫిగర్స్ అనేది ఊరికేనే పంట ఎట్లా పండుతుంది అనేది, ఏమి నీళ్లు లేకపోతే, ప్రాజెక్ట్ లేకపోతే, స్థిరీకరణ లేకపోతే ఇవన్నీ రాదు. కొండా సురేఖ గారు మొన్ననే రంగనాయక్ సాగర్లో అదేవిధంగా మల్లన్న సాగర్లో ఓపెన్ చేసి 1,20,000 నీళ్లకు ఓపెన్ చేస్తున్నా అని చెప్పి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడి వచ్చినాయి అధ్యక్ష? మిడ్ మానేర్ ఒకటి ఇవాళ వారు ఖచ్చితంగా వారు చెప్పిన దాంట్లో. రాజేశ్వర రెడ్డి గారు సార్, మీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మెయిన్ స్పీకర్గా గౌరవ హరీష్ రావు గారికి ఇచ్చినాం. నేను కూడా ఎక్కువ మాట్లాడిన అధ్యక్ష. నేను వారు ఉపయోగించే వాటినే మనం మాట్లాడుతున్నాం. కన్క్లూడ్ చేయండి సార్. నేను కన్క్లూడ్ చేయండి అధ్యక్ష, నేను వేరే విషయాలు మాట్లాడుతున్నాను అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాదు అధ్యక్ష. మేడిగడ్డ అనేది ఒక చిన్న కాంపోనెంట్. ఒక్క నిమిషం. అవసరం లేదనుకున్నాను. ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కేవలం జరిగినటువంటి గత కాలంలో జరిగినటువంటి పరిస్థితులను విశదీకరించి భవిష్యత్తులో మళ్ళీ ఏ రకంగా పోవాలి, కొత్త ప్రభుత్వం గత 10 సంవత్సరాలు జరిగినటువంటి పద్ధతుల వల్ల జరిగినటువంటి నష్టాన్ని రేపు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి చేయాలనే ఆలోచనతో వైట్ పేపర్స్ అన్నీ పెట్టారు అధ్యక్ష. ఈ శ్వేతపత్రాల యొక్క ఆలోచన తెలంగాణ ప్రజలకి అసలు విషయాలు తెలిసి భవిష్యత్తులో ఏ రకంగా పోతే మంచిది, దానికి సరైనటువంటి సూచనలు వస్తాయనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇరిగేషన్లో మనం తమిళనాడు వాళ్ళ యొక్క కార్యక్రమాలు చూస్తాం అధ్యక్ష. ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్రం మీద కానీ లేదా వాళ్ళ రాష్ట్రానికి కావాల్సిన అవసరాలకు కానీ అందరూ కలిసి దెబ్బలాడే అలవాటు ఉంది. కానీ మన దగ్గర అది లోపించింది అధ్యక్ష. దానివల్ల కొన్ని అరిష్టాలు జరిగినాయి, కొన్ని అనుకోని సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు పల్లా గారు కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. ఇంక్రీజ్ అయినటువంటి ఆయకట్టు కానీ లేకపోతే ధాన్యం దిగుబడి కానీ. అదృష్టం ఏంటంటే గత 9 సంవత్సరాలు రెయిన్ఫాల్ సఫిషియెంట్ రెయిన్ఫాల్ ఉంది అధ్యక్ష. సఫిషియెంట్ కాదు, ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది. దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది, పవర్ అవైలబిలిటీ పెరగటం మూలాన 10 లక్షల బోర్లు పెరిగినాయి అధ్యక్ష. ఈ గత 10 సంవత్సరాల్లో ఏటా 1 లక్ష బోర్లు అంటే 10 లక్షల బోర్వెల్స్ పెరిగినాయి అధ్యక్ష. గతంలో 18 లక్షలు ఉంటే ఇప్పుడు 28-29 లక్షలకు చేరుకున్నాయి అధ్యక్ష. దానివల్ల 10 లక్షల బోర్ల కింద పెరిగేటటువంటి ఆయకట్టు యొక్క విస్తీర్ణం మీరు యావరేజ్ చూసుకున్నా కూడా బోర్కి 4 ఎకరాలు చూసుకున్నా 40 లక్షల ఎకరాలు ఎక్స్ట్రా వచ్చింది అధ్యక్ష. అదృష్టం ఏంటంటే కంటిన్యూ రెయిన్ఫాల్ ఉంది సార్ అధ్యక్ష 9 సంవత్సరాలు కూడా. దానివల్ల భూగర్భ జలాలతో పాటు బోర్వెల్స్ తోటి పాటు ఈ యొక్క ఆయకట్టు గతంలో 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలే పండించుకున్నాడు అధ్యక్ష. అటువంటిది గ్రౌండ్ వాటర్ సఫిషియెంట్గా ఉండటం మూలాన
బోర్వెల్స్లో ఉన్నట్టు అతని భూమి మొత్తాన్ని సాగు చేసుకునే అవకాశం వచ్చింది. ఆ భూగర్భ జలాలతోటి ఎక్కువ ఎక్స్ట్రా వచ్చినటువంటి ఆయకట్టు 40 లక్షలు వచ్చింది. పెద్దలు చెప్పినటువంటి ఆయకట్టు 10-15 లక్షల కళ కొన్ని ప్రాజెక్టులు ఎండింగ్ స్టేజ్లో ఉన్నటువంటి కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ ఇటువంటి ఎండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కొన్ని పూర్తి చేసి ఇచ్చినటువంటి ఆయకట్టు ఉంది అధ్యక్ష. మా దగ్గర ఇందాక సాంబశివరావు చెప్పినటువంటి భక్తరామదాసు లాంటిది కరువు ప్రాంతం అన్నిటికంటే తీవ్రమైనటువంటి పాలేరు నియోజకవర్గానికి ఇవ్వాలని పట్టుబట్టి అది గోదావరి బేసిన్ అయినప్పటికీ కూడా కృష్ణా బేసిన్ నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాం అధ్యక్ష. రేపు ఈ ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, శ్రీరామ సాగర్ సస్టైన్ అయితే దాని ద్వారా ఈ ఆయకట్టుకు వస్తుంది. కేవలం ఆ మోటార్లు తీసేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు అధ్యక్ష. అక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము కొత్తగా చేయలే, కేవలం పైప్ లైన్ వేసాము, మోటార్లు పెట్టాం. అవి కూడా దుమ్మగూడెం మోటార్స్, ఇందిరాసాగర్ మోటార్లే తీసుకొచ్చి వాడాము అధ్యక్ష. ఫస్ట్ నాగార్జున సాగర్ మీద పెట్టినటువంటి ఎస్ఎల్బిసి అధ్యక్ష, ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్, హయ్యెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇన్ ఏషియా ఎస్ఎల్బిసి అధ్యక్ష. అది 2000 సంవత్సరంలో నేను కూడా ఆ శాఖలో ఆ టైంలో ఉండే అవకాశం వచ్చింది అధ్యక్ష. టన్నెల లేట్ అవుతుంది అని చెప్పి ఆలోచన చేసే ఈ టన్నెల్ అయ్యే లోపల 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, ఈ లోపల అర్జెంటుగా మనం నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 2,60,000 ఎకరాలకి ఆనాడు ఫ్లోరైడ్ ప్రాంతం, కరువు ప్రాంతం అయినటువంటి నల్లగొండకి ఇవ్వాలని చెప్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్ కానీ, ఎస్ఎల్బిసి కానీ మిగతా ప్రాజెక్టులు కన్సీవ్ చేశాం అధ్యక్ష. దాన్ని టార్గెట్ పెట్టి 3 సంవత్సరాల్లో ఎస్ఎల్బిసిని కంప్లీట్ చేసి ఆ రోజు నల్గొండకి నీళ్లు ఎత్తిపోయటం మూలాన కొత్త టెక్నాలజీతో ఎత్తిపోతలు కూడా గోదావరి జలాలను వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో దేవాదులను కన్సీవ్ చేశాం అధ్యక్ష. దేవాదుల తర్వాత దుమ్మగూడాన్ని కూడా ఆ సమయంలోనే కన్సీవ్ చేశాం. కానీ అప్పుడు కేవలం నబార్డు, వరల్డ్ బ్యాంక్ తప్ప ఈ రకమైనటువంటి కార్పొరేషన్లు పెట్టి నిధులు సమకూర్చుకునే అవకాశం లేదు. కేవలం బడ్జెట్, ఏఐబిపి, నబార్డు తప్పితే వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష. ఆ నిధులతోటే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకుంటూ మీడియం ప్రాజెక్టులు అయితే ఇందాక పెద్దలు చెప్పినటువంటి స్వర్ణ కానీ, సాతనాల కానీ, చెలిమెలవాగ్ కానీ, వట్టివాగ్ కానీ ఇటువంటి ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2 సంవత్సరాల్లో నబార్డు నుంచి 300 కోట్లతోటి పూర్తి చేశాం అధ్యక్ష. జరిగిన దానికి గోదావరి జలాల మీద ఆ రోజు నేను కూడా వాళ్ళతోటి సహచర్యంలోనే ఉన్నాను అధ్యక్ష. కానీ నా ఉద్దేశం ఏంటంటే అప్పుడు కూడా 2వ లిఫ్టు తప్పితే 3వ లిఫ్ట్ తోటి పొలానికి వెళ్తే తప్ప ఇది సాధ్యం కాదు, రికరింగ్ ఎక్స్పెండిచర్ అవుతుంది, పవర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఆలోచన చేయమని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రివర్ నింపుకుంటూ మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందేళ్ళ, సుందేళ్ల నుంచి అల్లంపల్లి అంటే సీపేజ్ ఎక్కువ ఉంటుంది, ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అనుకోకుండా గోదావరి మనం 3 బ్యారేజీలు నింపిన తర్వాత మళ్ళీ గోదావరి వస్తే ఈ నీళ్ళన్నీ కిందికి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని మళ్ళీ ఒకసారి పునరాలోచించమని చెప్పి కూడా నేను గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారికి చెప్పానని చెప్పి గౌరవ సభ్యులకు మనం చేస్తున్న అధ్యక్ష. ఎందుకంటే ఉదయం మాట్లాడేటప్పుడు నేను కూడా అక్కడ ఉన్నట్టు చెప్పారు, ఉన్న మాట వాస్తవం, చెప్పిన మాట వాస్తవం. అది ఆ రోజున జరిగినటువంటి చరిత్ర అధ్యక్ష. జరిగిన దానికి ఈరోజు పెరిగినటువంటి ఎకరేజ్ తక్కువ ఉంది, పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి యొక్క సహకారంతో వీటిని పూర్తి చేసుకోవాలనేదే మా తపన తప్ప దీన్ని ఏదో రాజకీయం చేసి ఇప్పుడు లబ్ధి పొందాల్సిన అవసరం లేదు. ఆ లబ్ధి ఏదో మొన్నటి ఎన్నికల్లోనే కనపడింది. కాబట్టి దయచేసి ఆ లబ్ధి ఎందుకు చేకూరిందో, ఏ రకంగా చేకూరిందో, ఏ కారణాల వల్ల చేకూరిందో గౌరవ సభ్యులు మననం చేసుకొని భవిష్యత్తులో దీన్ని పూర్తి చేసేదానికి అవకాశం ఇవ్వాలని చెప్పి అందరూ మంచి సూచనలతోటి ముందుకు పోయేటట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితుల్ని కలగజేసుకోవాలని చెప్పి గౌరవ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. ఎక్కడైతే మేడిగడ్డ ఒక్కటే కాళేశ్వరంలో కాదు అధ్యక్ష, మేడిగడ్డ కాకుండా దేర్ ఆర్ సెవరల్ కాంపోనెంట్స్. అందులో 1832 కిలోమీటర్ల సరఫరా చేసే మార్గం కానీ, గ్రావిటీ కెనాల్ 1531 ఉంటే టన్నెల్ పొడవు 203. మన ముఖ్యమంత్రి గారు కొంతమందిని తీసుకెళ్ళినారు, అందరూ కూడా అన్ని కూడా సమగ్రంగా చూసిన తర్వాత అందులో ప్రెషర్ పైప్ లైన్ కానీ 98 కిలోమీటర్స్ ఉంటే లిఫ్ట్లు 22, పంప్ హౌజెస్ 21.
అదేవిధంగా ఎన్ని పవర్ స్టేషన్స్ ఉన్నాయి? 406 ఉంటే 228 ఉన్నట్లయితే 132 ఉన్నాయి. ఇవన్నీ ఒక్క మేడిగడ్డ ఒక దగ్గర పోతేనే మొత్తం కూడా అన్ని ఖరాబ్ కావు అధ్యక్ష. లింక్ 1 ఏదైతే వారు చెప్తుండ్రో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, వారు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా కేసీఆర్ గారే మాట్లాడారు. కేసీఆర్ గారి మనోఫల్కం నుంచి వచ్చినట్టు కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు, అనేక మంది అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ అభిప్రాయాలు తీసుకునే దానిలో తనది ఒక డామినెంట్ కావచ్చు. కానీ నాకు నీళ్ళు ఇక్కడ లభ్యత ఉన్నది, అది కేంద్ర జల సంఘం చెప్పింది. ఆనాడున్న 14 టీఎంసీ కాకుండా 141 టీఎంసీ నీటి ఇక్కడ అవైలబిలిటీ కావాలి అని సిడబ్ల్యూసీ చెప్పినప్పుడు ఇక్కడ అవైలబిలిటీ సిడబ్ల్యూసీ 50 సంవత్సరాల లెక్కల్లో మేడిగడ్డ ప్రాంతంలో కాళేశ్వరం కింద దొరికితే అన్నప్పుడు మాత్రమే అక్కడ నిర్ణయించడం జరిగింది. మేడిగడ్డ జరిగిన తర్వాత కూడా అధ్యక్ష అందరికీ తెలుసు ఒక డిపిఆర్ ఉంటుంది. ఆ డిపిఆర్ పోయిన తర్వాత దాన్ని సిడబ్ల్యూసీ అదేవిధంగా టెక్నికల్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా దాన్ని వెట్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏజెన్సీస్ కూడా వెట్ చేస్తాయి. ఎవరు లేకుండా కేసీఆర్ గారే అక్కడుండి ఇక్కడే ఫైలింగ్ చేయమన్నారు, ఫౌండేషన్ ఏం చేయమని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష. ఇలా రాఫ్ట్ ఫౌండేషన్ కావాలా, ఇతర ఫౌండేషన్ కావాలా అనేది ఖచ్చితంగా ఆయా ఏజెన్సీలు తీసుకుంటే. నేను ఒక చిన్న సంఘటన చెప్తున్నా అధ్యక్ష. ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో నేను కూడా అక్కడ పోయినప్పుడు అక్కడున్న ఎల్ఎన్టీ చీఫ్ సుబ్రహ్మణ్యం ఆయన వచ్చినట్లయితే ఒకటే మాట చెప్పిండ్రు, మీకు ఇది ఒక మిషన్ కావచ్చు, మీకుండే 10 ప్రాజెక్టులలో ఇది ఒక ప్రాజెక్ట్ కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు ఇది లైఫ్ లైన్, దయచేసి క్వాలిటీతో చేయండి అని చెప్పేసి అంటే ఆయన ఒక 2 చూపించిన అధ్యక్ష. ఇలా 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నది, ఇవాళ చాలా ఎండ వేడిగా ఉన్నది, అనేక మంది చనిపోతున్నారు. రాజశేఖర్ గారు ఒక నిమిషం ఐ మీన్ యూ కంటిన్యూ ఆఫ్టర్ మీ. ఇప్పుడు పదే బీఆర్ఎస్ పార్టీలో ఒక వాదన వినిపిస్తున్నారు. అయితే ఏమవుతుంది, మేడిగడ్డనే కదా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెసే కదా, అవి నాశనం అయితే తత్తిమ ప్రాజెక్టు అంటే నో అదే మీరు చెప్పిన దానికే చెప్తున్నా, మీరు చెప్పిన దానికే చెప్తున్నా. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మనం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టుకొని ఈ రోజున్న పరిస్థితి మానవ తప్పిదం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో అదే ఎగ్జాక్ట్లీ సేమ్ టెక్నికల్ డిఫెక్ట్తో లీకేజ్ మ్యాక్సిమం అయిపోతుంది. ఎన్డీఎస్సీ ఎక్స్పర్ట్స్ సుందిలలో కూడా ప్రమాదం ఉందంటున్నారు. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేసి పంపింగ్ చేయకుంటే కాళేశ్వరం మీలో పెద్ద మనుషులే మేడిగడ్డ బ్యారేజే హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నారు. ఇప్పుడు ఆ 3 బ్యారేజెస్ మరి ప్రాజెక్టు కట్టిన వాళ్ళ తప్పిదాల వల్ల నాన్ ఆపరేషనల్. ఇప్పుడు ఇది హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు. ఈ హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో ఇంత సీరియస్ ప్రాబ్లం అయితే ఏంటిది, ఇన్ని టనల్స్ కట్టినాము, ఇంత పైప్ లైన్ కట్టినాము, ఇన్ని సబ్స్టేషన్ కట్టినాము, ఇన్ని రిజర్వులు కట్టినాము అంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? వస్తున్నది కాఫర్ డ్యామేజ్ ఇవ్వాలి కూడా లిఫ్ట్ చేయొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చాలా ఎక్కువగా మాట్లాడుతుంటే నేనేమంటారంటే, మీరు ఒకటే అంటే కాఫర్ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి అక్కడ కొంత స్టోరేజ్ చేసి పంప్ చేయమంటారు మీరు, అదే అంటున్నారా? అది మీరు చెప్పే ప్రాక్టికల్ సజెషన్ కాదు. మొత్తం బ్యారేజ్ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. అక్కడైతే స్టోరేజ్ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు వే ఫార్వర్డ్ చేసే వరకు అక్కడ స్టోరేజ్ చేసేది లేదు. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పిల్లి శాపనార్థాలకు ఉట్లుదే. ఇప్పుడు పల్లా రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు ఇందాక నేను రేజ్ చేశాను. పల్లా రాజశేఖర రెడ్డి గారు గౌరవ సభ్యులు పల్లా రాజశేఖర రెడ్డి గారు అన్నట్లు టెక్నికల్గా కొన్ని పాయింట్స్ వారు రేజ్ చేస్తున్నారు.
డెఫినెట్గా ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. 50 డిగ్రీల టైంలో ఇలా జరిగింది, గత ముఖ్యమంత్రి గారు చెప్పారు అన్నారు. సంతోషం. ఈ దేశంలో కాదు, ప్రపంచంలో మీరు కట్ ఆఫ్ వాళ్ళు అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాళ్ళు డయాఫ్రమ్ వాళ్ళు చేసిన దాంట్లో ఈ టైపు చేసింది మీరు ఎక్కడైనా చూపించగలుగుతారా? ఇదే ఎల్ఎన్టీ కంపెనీ, ఇదే మిగతా 2 కంపెనీలు నవయుగ ఇతరత్ర కంపెనీలు చేశారని చెప్తున్నారు. ఈ చేసిన కంపెనీలు ఈ టైప్ ఆఫ్ కట్ ఆఫ్ వాల్స్ అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ చేసింది ఒక్కటి ఉంటే మీరు ప్రూవ్ చేయండి. ఇంత పెద్ద ప్రాజెక్టు మనం కట్టేటప్పుడు, ఒక ఇల్లు ఫౌండేషన్ కట్టేటప్పుడే సాయిల్ టెస్ట్ చేసి పర్ఫెక్ట్గా ఆ బిల్డింగ్కి అన్ని అప్రూవల్స్ ఉన్న తర్వాతనే కడతాం. మీరు ఎక్కడ చూసి ఏ డిజైన్ ఉందని మీరు కట్టారన్నది రెండో పాయింట్. రెండోది, గౌరవ సభ్యులు కాపర్ డామ్ వేసి ఈ రోజుకి 5,000 క్యూసెక్లు పోతున్నాయి, వాటిని లిఫ్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. నేను ఇందాక అడిగినాను, ఆపద్ధర్మ ప్రభుత్వంగా 45 రోజులు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఈ మేడిగడ్డ కుంగిపోయిందో వాటర్ మొత్తం మీరు వదిలేసిన తర్వాత ఎన్ని టీఎంసీ వాటర్ని మీరు లిఫ్ట్ చేసి రిజర్వాయర్లకు పంపించారని అడిగాను. ఆ రోజే మీరు చేయలేదు, ఇంకా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇంకా కొత్త 2 రిజర్వాయర్ 2 డ్యాముల్లో కూడా ఒక డ్యాములో లీకేజ్ వస్తుందంటున్నారు. ఎలా చేయమంటారు? మీరు చేసిన దాన్ని, జరిగిన దాన్ని పూర్తిగా విశ్లేషించకుండా ఫర్దర్గా డ్యామేజ్ మా వల్ల జరిగిందని మీరు చెప్పాలని ఆతృత పడుతున్నారా? మాకు అర్థం కావట్లేదు. గౌరవ సభ్యులు పదే మీరేదో సలహా ఇస్తే మేము నీళ్ళు ఇవ్వలేదన్నట్టు 45 రోజుల్లో మీరు నిజంగా లిఫ్ట్ చేసి ఇన్ని టీఎంసీలు ఒక 10 ఇచ్చాం, 15 ఇచ్చాం, 20 ఇచ్చామని చెప్పండి. ఇవాళ మీ 5,000 క్యూసెక్లను కూడా రివర్స్ పంపు చేసి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరేదో చేయగలిగినట్టు, మీరేదో చెప్తే మేమేదో చేయలేదన్నట్లు అది కరెక్ట్ కాదని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మేమేదో ఉచిత సలహా ఇవ్వాలని చెప్పేసి మేము అనుకోవట్లే. ఆనాడు మీరు చెప్పారు ఏమండి, 25 రోజులు 30 రోజులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు, ఎందుకు నీళ్ళు తీసుకోలేదని. నీళ్ళు తీసుకుందామంటే ఆనాడు మిడ్ మానేర్లో ఫుల్ వాటర్ ఉన్నది. అదే వాటర్ ఇవాళ యాసంగికి మనం ఇక్కడ దాకా కూడా మళ్ళీ ఇస్తున్నాం. ఇదే కోదాడ వరకు అక్కడి నుంచి ఎల్ఎండి తీసుకొని ఇప్పటికి కూడా వాటర్ ఇస్తున్నాం. ఒకటి అధ్యక్ష, సభను మళ్ళీ తప్పుదోవ పట్టిస్తున్నారు గౌరవ సభ్యులు, మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఆ రోజు ఇప్పటికి రికార్డ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మీరు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వాయర్లో బ్యాలెన్స్ ఇంకా ఎంత కెపాసిటీ ఉందో మీరు తీసి మీరు ఫుల్ రిజర్వాయర్లు ఉన్నాయా? ఫుల్ రిజర్వాయర్స్ ఉంటేనే మీరు లిఫ్ట్ చేయలేదా? లేకుంటే ఇది ప్రాబ్లంలో ఉందని టెక్నికల్గా మీరు గ్రహించి ఆ వాటర్ లిఫ్ట్ చేయలేదా? మీరు తెలుసుకొని, గౌరవ హరీష్ రావు గారికి దీని గురించి బాగా తెలుసు. మీరు ఏదో మా మీద మేమేదో రైతులకు నీళ్ళు లేదు, మా టైంలో 2వ పంట ఎండబెట్టినాం అనేది మీరు పదే ప్రొజెక్షన్ చేయటం, మొన్న నల్గొండలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అన్నట్లు అదే యాంగిల్ మీరు తీసుకోవటం ధర్మం కాదు. అన్ని విషయాలు మీ గత మాజీ మంత్రివర్యులు, ఇరిగేషన్ మంత్రివర్యులు హరీష్ రావు గారికి తెలుసు. ఆ విషయాన్ని డెఫినెట్గా వారిని బ్యాలెన్స్ ఉండగానే మేము చేయలేదనేది కూడా వారు చెప్తే నేను అంగీకరిస్తాను. రాజేశ్వర రెడ్డి గారు మాదేమన్నా ఒకవేళ కన్క్లూడ్ చేయండి. మేము ఆనాటి ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకోకపోతే 70 రోజులైంది మీరు వచ్చిన తర్వాత. ఏదైనా నిపుణులు ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ ఏదైతే చెప్తున్నారో, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనే వాళ్ళు సంబంధించిన వాళ్ళు వచ్చి 2 గంటలు చూసి ఒక రాజకీయ ప్రేరేపితమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది తప్ప ఒక జియోఫిజికల్ టెస్ట్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా జరిగి నిపుణులు ఎవరైనా టెస్ట్ ఇచ్చిండ్రా? 1. 2, మీరు చెప్పింది విజిలెన్స్ రిపోర్టు, విజిలెన్స్తో పాటు వాళ్ళు పంపించింది కూడా ఇవాళ దీనికి సంబంధించింది. కానీ మిగతా 2 డ్యాములు కూడా పోతున్నాయి అని చెప్పేసి ఒక విఫలమైన ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఆ 2 గురించి కూడా ఎవరన్నా నిపుణులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో కానీ ఎక్కడైనా నిపుణులు ఎవరన్నా ఇది బాగాలేదు, ఇది కూలిపోతుంది, టెక్నాలజీ సేమ్ వాడి ఉండొచ్చు కానీ ఇది కోల్పోతుందని చెప్పి ఎవరన్నా ఒక్క నిపుణుడు ఇంతవరకు ఈ 3 డ్యాముల మీద ఈ 70 రోజులలో ఎవరన్నా నియమించిండ్రా? వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రా? ఉన్నదాన్ని అద్భుతంగా కట్టిందాన్ని ఇలా ఒకటి తప్పు జరిగింది ఇక్కడ పోతే. మంత్రి గారు, రాజేశ్వర రెడ్డి గారు, సరే ఈ వీడియో చూడండి. ఇది నిన్న రాత్రి నుంచి మొదలైంది. ఈ అన్నారం బ్యారేజ్ కూడా ఏ స్థాయిలో లీకేజ్ ఫ్రమ్ బిలో ద బ్యారేజ్ ప్లేట్.
ఇది బ్యారేజ్లో ఇప్పుడు జరుగుతున్న లీక్. ఇప్పుడు సిపిఐ జడ్జిమెంట్ 35 DS 1 RM బ్యారేజ్. ఆ మధ్యలో చూడండి, ఇది బ్యారేజ్ క్లోజ్ అయితే లీక్ అవుతుంది. అసలు ఎనీవే అవి రాజేడు మీకు ఒక విషయం ఏంటంటే, ఒక నిమిషం, ఇప్పుడు మీకు అందరూ కూడా హరీష్ రావు గారికి మీ అందరికి కూడా అక్కడ పనిచేసేటోళ్ళు అందరూ కూడా తెలుసు, కొత్త వాళ్ళు ఎవరు లేరు అక్కడ. మీరు కూడా చెక్ చేసుకుంటే వాట్ ఇస్ యాక్చువల్ పొజిషన్ తెలుస్తుంది. రైట్, మరి అన్నారు అంబేరి వస్తే కలిసిపోదాం, పొజిషన్ చేద్దాం. సరే రాజశేఖర్ గారు, ఒకటే అగైన్ ఐఎమ్ క్లారిఫైయింగ్ ఆన్ రికార్డ్ స్పీకర్ సార్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ విజిటెడ్ ఆల్ బ్యారేజెస్. జియాలజికల్ ప్రొఫైల్ ఇవ్వమని చెప్పి వాళ్ళు అప్పుడున్న ఈఎన్సీని అడిగితే మా దగ్గర ఈ బ్యారేజీలు కట్టే ముందు జియాలజికల్ ప్రొఫైల్ చేయలేదని చెప్పాడు. ఏమి ఇష్టం కన్క్లూడ్ చేయండి. ఓకే సార్, ఓకే, దాని టెక్నికల్ గా ఎక్కడ ఫాల్ట్ ఉందో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకటి మీరు చెప్పారు రాజేశ్వర రెడ్డి గారు 2 minutes లో కంప్లీట్ చేయకపోతే నేను మైక్ కట్ చేసేస్తాను సార్. ప్లీజ్ మీరు మీ పవర్ మీరు సార్, మేము ఏమంటాం సార్, ప్లీజ్ మీరు లేనిపోనివన్నీ అవకాశం కల్పిస్తున్నారు మీరు సార్. ఒకటి, ఆ 3 డ్యాంలో ఎక్కడెక్కడైతే ఇది జరిగిందో దీన్ని రిపేర్ చేసుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఆ నిపుణుల్ని తొందరగా తీసుకొచ్చి చేసుకున్నట్లయితే ఉపయోగం అవుతుందని చెప్పేసి మా సూచన. మీకు ఇష్టమైతే చేయండి అని చెప్పి, లేకపోతే ఊరుకోండి. ఒకటి. రెండోది, మీరు చెప్పారు ఏంటంటే విజిలెన్స్ రిపోర్ట్ కానీ మిగతా అన్ని కూడా మీ ఇష్టం వచ్చినట్టే వస్తాయి, దానివల్ల ఉపయోగం జరగదు. మీరు ఎప్పుడు కూడా సిఏజీలో మెన్షన్ చేసిన దాన్ని కూడా మనం తప్పు పెట్టడానికి చేసిండ్రు. ఇవాళ సిఏజీ 2014లో రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది, సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేసింది, దాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టి, ఆ సుప్రీంకోర్టు తప్పు పట్టిన తర్వాత వినోద్ రాయ్ ఆనాడు సిఏజీగా ఉంటే మీకు క్షమాపణ కూడా చెప్పిండు. అట్లానే ఇవాళ సిఏజీ మాత్రమే ఇవాళ మొత్తం వేదం కాదు. కాబట్టి సిఏజీ ఇవాళ మేము చేసింది ఏదో తప్పు పట్టిందని, ఆనాడు మీరు చేసిన 10 సంవత్సరాలు కానీ అంతకుముందు కూడా తప్పు పట్టినప్పుడు కూడా ఇవాళ మీరందరూ కూడా ఆనాడు సిఏజీ కరెక్ట్ కాదన్నారు. కాబట్టి ఏదేమైనా ఈ ప్రాజెక్టును లో భాగంగా ఉన్న దాన్ని ఏ విధంగా పునర్నిర్మితం చేస్తాం, రిపేర్ చేసుకుంటాం అనేది ముఖ్యం. దానికి మాకు సంబంధించిన సమాచారం ఏదన్నా ఇవ్వడానికి సిద్ధం. దాన్ని అందరం కలిసి ఇవాళ కాళేశ్వరంలో ఒక పార్ట్ అయిన దాన్ని మిగతా 2 కూడా అదే అవుతా అని చెప్పేసి ఊహాగానాలు పోకుండా, మమ్మల్ని బ్లేమ్ గేమ్ చేయకుండా అందరం కలిసి కావాల్సిన ఇరిగేషన్ని బాగా చేసుకోవాలని చెప్పేసి నా కోరిక. చివరిగా ముఖ్యమంత్రి గారిని కానీ మిమ్మల్ని కానీ మేము ఒకటే కోరుతున్నాం, ఇవాళ మనకి ఇమ్మీడియట్గా కావాల్సింది నిపుణుల యొక్క కమిటీ కావాలి. భారతదేశంలో అత్యంత బాగా, ఎందుకంటే ఇది చాలా పెద్ద పియర్స్, ఆ పియర్స్ కట్ చేయడం కానీ లేకపోతే దాన్ని తీసేయడం కానీ చేయడానికి కూడా చాలా ఇక్కడున్న నిపుణులు కాకుండా మనం ఎక్కడి నుండైనా తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని నాకున్న సమాచారం. అదేవిధంగా మీరు ఒకటి నిపుణుల కమిటీ వేసుకోవాలి. మిగతా అన్ని చోట్లయితే ఎట్లా జరిగిందో భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని జల నిపుణులు ఉంటారు, వాళ్ళందరినీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండవది, ఇవాళ ఇదొక్కటే, ఇవాళ లింక్ 1లో ఉండే ఇదొక్కటి మాత్రమే ఉంది. లింక్ 2 కానీ మిగతా చోట్ల కూడా కాళేశ్వరంలో ఉండే ప్రైస్ ఎస్కలేట్ అయింది. ప్రైస్ ఎస్కలేట్ కూడా అధ్యక్ష సార్, మీరు పదే ప్రైస్ ఎస్కలేట్ అయిందని చెప్పేసి అంటున్నారు. 17,000ది 38,000కి ఆ రోజున ప్రైసెస్ రేజ్ అయితే ఎట్లయితే ఎస్కలేట్ అయిందో, ఇవాళ ఆ 38,000 నుంచి వెళ్ళి 91,000 1,47,000 కోట్లైనా ఆ ప్రైస్ అనేది రకరకాల ఫ్యాక్టర్స్తో అనేక బ్యారేజెస్, రిజర్వాయర్స్, టన్నెల్స్ ఇవన్నీ ఇంక్లూడ్ కావడం వల్ల అయింది. రెండోది, ఆనాడున్న రేట్లకు ఈనాడున్న సిమెంట్ కానీ స్టీల్ కానీ లేబర్ కాస్ట్ కానీ ఇతరన్ని పెరగడం వల్ల అయింది తప్ప ఊరికనే మా మీద ఏదో దుమ్ము వేయడానికి అని చెప్పేసి, ఇవాళ మా మీద కుట్ర చేయడానికి అని చెప్పేసి ప్రైస్ ఎస్కలేట్ అయిందని సరైనది కాదని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అర్జెంటుగా నిపుణుల కమిటీ వేసి వాళ్ళు ఇచ్చిన ప్రకారం దయచేసి చర్య తీసుకోమని చెప్పేసి మీ ద్వారా